హలో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు ఎలాంటి మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను అంటే అవి మీరు ఒంటరిగానే చూడాలి. ఈ మూవీస్ లో చాలా బూతులు అదే విధంగా అడల్ట్ సీన్స్ ఉన్నాయి. అయితే కేవలం ఇందులో అడల్ట్ సీన్స్ మరియు బూతులు మాత్రమే ఉన్నాయి అంటే మీరు పొరపాటు పడ్డారు. ఎందుకంటే ఈ మూవీస్ లలో స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీస్ లను మీరు ఫ్యామిలీతో చూడకండి. అయితే టాప్ 5 మూవీస్ ల గురించి ఇక మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి. నెంబర్ 5, ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక మలయాళం మూవీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు ఇన్నలే వారే. అయితే ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అయి ఉంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీలో ఒక ఫిలిం స్టార్ ఉంటాడు. అయితే అతని జీవితంలో ఎన్నో బాధలు, నిరాశ ఉంటుంది. మూవీలో ట్విస్ట్ ఎప్పుడొస్తుందంటే అతన్ని ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. దాంతో ఇతని జీవితం మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడమే కాకుండా గతంలో జరిగిన కొన్ని విషయాలను మరియు ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలను కూడా అతను సరిదిద్దాలి. అయితే ఆ కిడ్నాపర్ అతన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు అనేది తెలుసుకుంటాడా లేదా, ఆది అతనితో బ్రతికి బయటపడతాడా లేదా అనేది మీరు ఈ మూవీ చూసాక తెలుసుకోవాలి. ఈ మూవీ చాలా బాగుంది. దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. 6.1 IMDb రేటింగ్ తో ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, ఈ మూవీ స్టోరీ గురించి మీకు ఎక్కువగా చెప్పాను కానీ మీరు చూసే తెలుసుకోండి. ఇద్దరు ప్రేమికులు ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దాని వల్ల వీరిద్దరి బంధం కొంచెం బలహీనంగా మారుతుంది. మరి వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ మూవీ పేరు డిసప్పాయింట్ లవ్. ఇది ఒక బెంగాలీ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 6.4 గా ఉంది. ఈ మూవీ ఎలాంటి OTT యాప్స్ లో దొరకదు. కాబట్టి మీరు ఇంటర్నెట్ లో వెతికి మరి ఈ మూవీని చూడాల్సి ఉంటుంది. నంబర్ 3, ఈ మూవీ 2017లో వచ్చింది. దీని పేరు అజ్జి. ఈ మూవీలో ఒక ముసలావిడ మరియు ఒక చిన్న పాప ఉంటుంది. అయితే ఆ పాపని ఎవరో పాడు చేస్తారు. ఆమెకి ఆ పాప యొక్క నిర్మానుష స్థలంలో దొరుకుతుంది. అయితే ఆమెని రేప్ చేసింది ఒక ధనవంతుడి కొడుకు. అయితే అతను పోలీసులకి లంచం ఇచ్చి ఈ కేసుని తెరవకుండా చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే అతను చాలా పెద్ద ధనవంతుడు. అతను ఈ పాప యొక్క కేసుని చూస్తున్న లాయర్లను, తల్లిదండ్రులను కూడా ఎక్కువగా బెదిరిస్తూ ఉంటాడు. సంవత్సరాల వరకు కూడా ఆమెకి న్యాయం అనేది జరగదు. ఈ ముసలావిడ ఎలాగైనా ఈ పాపకి న్యాయం జరిగేలా చేయాలి అనుకుంటుంది. మరియు ఆమె ఎలాంటి పనులు చేస్తుంది అంటే మీరు అస్సలు కూడా ఊహించలేరు. మీరు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. దీన్ని IMDb రేటింగ్ 6.9 గా ఉంది. నెంబర్ 3, పిజ్జా. ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు ఉంటారు. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఒక పిజ్జా డెలివరీ బాయ్ ఉంటాడు. ఒక రోజు రాత్రి అతను పిజ్జాని డెలివరీ చేయడానికి వెళ్తాడు. అక్కడ అతను ఎలాంటి దృశ్యాన్ని చూస్తాడంటే అది చూసి అతను అక్కడే ఉండిపోతాడు. ఆ పిజ్జా డెలివరీ బాయ్ అక్కడ ఏం చూశాడు అనేది మీరు తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను చెప్పినంత సింపుల్ గా ఈ మూవీ అయిపోదు. ఇందులో చాలా థ్రిల్లర్ ఉంది. ఇందులో మీకు సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ నాలుగుంటి మిశ్రమం ఉంటుంది. ఒకవేళ మీకు ట్విస్ట్ మరియు టర్న్స్ ఉన్న మూవీస్ నచ్చితే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. క్లైమాక్స్ అయితే బుర్రపాటు చేస్తుంది. నెంబర్ 2, ఈ మూవీని మీకు కేవలం ధైర్యం ఉంటేనే చూడండి. ఇది పిల్లల కోసం కాదు, అలాగే హార్ట్ పేషెంట్ల కోసం కాదు. ఒక డాక్టర్ మరియు PhD స్టూడెంట్ ఇద్దరు కూడా ప్రేమలో పడతారు. అయితే వీళ్ళ ప్రేమ మాంసాహారంతోనే స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ప్రేమ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ పిచ్చి కూడా పెరుగుతూనే ఉంటుంది. అది ఎంతలా అంటే వీళ్ళ సొంత మాంసాన్ని కోసి మరి తింటూ ఉంటారు. మూవీలో ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందంటే మీరు ఈ మూవీని చూస్తే ప్రేమిస్తే మరి ఇంతలా పిచ్చోలవుతారా అని అనిపిస్తుంది. వీళ్ళు వేరే వాళ్ళ శవాలను కూడా తినడం స్టార్ట్ చేస్తారు. మూవీలో చాలా షాకింగ్ థ్రిల్లర్ ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఎక్కువగా చెప్పను, మీ ఇంట్రెస్ట్ పోతుంది. ఇది మంగళవారం RX100 కంటే కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఆమేజ్. ఈ మూవీ IMDb రేటింగ్ 7.9 గా ఉంది. ఈ మూవీని మీరు సోనీ లివ్ లో చూడవచ్చు. నెంబర్ 1, ఈ మూవీలో స్టోరీ ఎలాంటిదంటే ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి ఒక మానసిక రోగం ఉంటుంది. అమ్మాయిల బట్టలు దొంగతనం చేసే అలవాటు అతనికి ఉంటుంది. దీని కారణంగా అతనికి ఎన్నో సమస్యలు వస్తాయి. అతని వదిన అతని ఈ అలవాటు వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంది. మరియు అతన్ని బాగు చేయడానికి ఆమె చాలా ప్రయత్నం చేస్తుంది. అతన్ని మార్చడానికి ఆమె ఎలాంటి పనులు చేసింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ కూడా అచ్చం మంగళవారం, ఆగ్రా లాంటి మూవీస్ లాగా ఉంటుంది. ఇందులో షాకింగ్ ట్విస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ మూవీ పేరు అండర్ ప్యాంటీస్ థీఫ్. ఈ మూవీ IMDb రేటింగ్ 6.4 గా ఉంది. ఈ మూవీ ఎలాంటి OTT యాప్స్ లో లేదు. కాబట్టి దీన్ని మీరు ఇంటర్నెట్ శక్తిని వాడి దీన్ని వెతికి మరీ చూడాల్సి ఉంటుంది.